చూస్తున్నాం. ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజని పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో 2020 సెప్టెంబర్లో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని ఒక స్టోన్ క్రషర్ దగ్గరకు వెళ్లి ఆ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2.2 కోట్లు అంటే సుమారుగా 2,20,00,000 వసూలు చేసినట్టుగా పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు ఈరోజు కేసు నమోదు చేశారు. రజనీ వాటా 2 కోట్ల రూపాయలని చెప్పి తెలుస్తోంది. తన మరిది గోపి మరొక ఐపీఎస్ అధికారి జాషువాలకి చెరో 10 లక్షల రూపాయలు అప్పచెప్పిందట. కేసులో విడుదల రజనీని A1 గా చేర్చారు ఏసీబీ అధికారులు. A2 గా ఐపీఎస్ ఆఫీసర్ జాషువాని చేర్చారు. A3 గా రజనీ మరిది గోపి, A4 గా రజనీ పిఏ రామకృష్ణ ఉన్నారు. ఇక ఏసీబీ చట్టంలోని 7A ఐపీసీ 3లోని 384, 120B కింద కేసులు నమోదయ్యాయి. BNSS 173, 170 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రెసెంట్ రజనీకి 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. డీటెయిల్స్ లోకి వెళ్తే సెప్టెంబర్ 2020 రోజు ఐపీఎస్ ఆఫీసర్ జాషువాతో కలిసి ఈ యొక్క నిర్వాకానికి పాల్పడ్డారు విడుదల రజని. ఇక్కడ మనం చూసి ఎడ్లపాడులోని శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ అనేటువంటి ఓనర్ నల్లపనేని చలపతిరావు దగ్గరికి వెళ్ళి ఆయన నుంచి నీ దగ్గర అక్రమంగా నిర్వహిస్తున్నామని చెప్పి కొంత అతన్ని భయభ్రాంతులకు గురి చేసి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట. అయితే ముందుగా రంగంలోకి దిగారు పిఏ రామకృష్ణ. ఆ తర్వాత వినకపోయేసరికి డైరెక్ట్ గా విడుదల రజని పిఏ గోపి, ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ విజిలెన్స్ ఆఫీసర్ గా ఉన్నటువంటి జాషువా ఇద్దరు రంగంలోకి దిగిపోయారు. ఇక అప్పటికి ఆ చలపతిరావు ఇవ్వలేదు, డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వను అని చెప్పి తేల్చి చెప్పేసరికి డైరెక్ట్ గా విజిలెన్స్ అధికారులతో తన బృందంతో వెళ్ళాడు జాషువా. ఐపీఎస్ ఆఫీసర్ని వినియోగించి ఐపీఎస్ ఆఫీసర్ ఉపయోగించి విడుదల రజని నిర్వాకానికి పాల్పడగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇక విజిలెన్స్ అధికారులతో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ దగ్గరికి వెళ్ళినటువంటి జాషువా తన బృందంతో వెళ్ళిపోయి తనిఖీలు చేపట్టి ఒక రిపోర్ట్ రెడీ చేసి ఇది రూల్స్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి నేను రెడీ చేస్తున్నాను, రేపు మాపను ఫైన్ కట్టాల్సి ఉంటుంది, 50 కోట్ల రూపాయల ఫైన్ విధిస్తాను, 50 కోట్లు కడతావా, ఎమ్మెల్యే గారికి 5 కోట్లు ఇస్తావా అని చెప్పి ఆయన డిమాండ్ చేసిన నేపథ్యంలో సరే ఇక చేసేదేమీ లేక తన వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందో, తన కుటుంబం ఎక్కడ రోడ్డు పడుతుందని భావించినటువంటి చలపతిరావు ఆ ఎమ్మెల్యేకి 5 కోట్లు ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే 2,20,00,000 రూపాయలు ఇచ్చాడట. ఆ తర్వాత ప్రెసెంట్ అప్పుడు ప్రభుత్వంలో కనుక మనం కేసు పెడితే మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆవిడని ఏం చేయలేమని భావించినటువంటి చలపతిరావు పైపెచ్చి కేసు కనుక పెడితే పోలీస్ ఆఫీసర్లే ఉన్నారు, ఇంకా ఏం చేస్తాం అని చెప్పి భావించి ఇక సైలెంట్గా ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో కేసు పెట్టిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది. విజిలెన్స్ అధికారులు పక్కా ఆధారాలని సమకూర్చుకున్నారు. ఆ తర్వాత వెంటనే అటు ఏసీబీకి ప్రభుత్వం సిఫార్సు చేయడంతో ప్రభుత్వం కేసు నమోదు చేసి అటు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఇప్పుడు ఈ కేసు నమోదు చేసింది. ఒకేలా కనుక ఈ సెక్షన్ల కింద నిజంగానే విడుదల రజని పైన కనుక కేసు నమోదు చేసి పూర్తిగా ఏసీబీ అధికారులు కూడా పక్కా ఆధారాలు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కనుక రాబట్టగలిగితే ఈ సెక్షన్ల ప్రకారంగా 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక ఏపీలో నెక్స్ట్ ఎవరు అని చెప్పి ఆలోచిస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎవరో కాదు విడుదల రజని వంతు వచ్చేసింది. మరి విడుదల రజని దీనిపై ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ రామారావు అందిస్తారు. రామారావు, ఏంటి విడుదల రజని సుమారుగా 2,20,00,000 రూపాయలు అక్రమంగా ఒక స్టోన్ క్రషర్ నుంచి వసూలు చేసినట్టుగా ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో కేసు నమోదు చేశారు. ఎలా ఉండబోతోంది ప్రజెంట్ దీనిపైన వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? ఏకంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఆ రోజు ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి వత్తాసు పలికి ఆయన కూడా ఈ క్రైమ్ లో భాగస్వామిగా ఉన్నాడు, A2 గా ఉన్నాడు. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి వైసీపీ చిలకలూరుపేట కన్వీనర్ అయినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీపై ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న దాని మీద కేసు నమోదు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఆ సమయంలో అయితే మాత్రం ఆ స్టోన్ క్రషర్ యజమాని ఎవరైతే ఉన్నారో అతనైతే కంప్లైంట్ ఇవ్వలేదు, లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ కి సంబంధించినటువంటి యజమాని. అయితే ప్రభుత్వం మారిన తర్వాత యజమాని ఏదైతే టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగనే అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. సో గతంలో ఈ విధంగా జరిగింది, తనను బెదిరించి అక్రమ కేసులు పెడతామని చెప్పి భారీ స్థాయిలో పెనాల్టీ విధిస్తాము, సో ఆ నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్ అనేది నడుస్తుందని చెప్పి ఆ భారీ స్థాయి బెదిరించడమే కాకుండా తన వద్ద డబ్బులు తీసుకున్నారు. దాంట్లో విడుదల రజనీతో పాటు అలాగే ఐపీఎస్ అధికారి అప్పుడు గుంటూరు విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాషువా, సో వీళ్ళిద్దరూ కలిసి నన్ను బెదిరించారు. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మొదట విజిలెన్స్ డీజీతో
హరీష్ కుమార్ తో పూర్తి స్థాయిలో విచారణ జరిపించారు. సో దీని తర్వాత ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమికంగా ప్రైమరీగా ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఆధారాలు లభించిన తర్వాతనే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూసినట్లయితే ఇప్పుడు మాజీ మంత్రి విడదల రజనీ మీద కేసు నమోదవటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఫర్దర్ గా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది అయితే మాత్రం కొంత సంచలనంగా మారుతుంది, కొంత ఆసక్తిగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కరెక్ట్ గా ఒక 20 రోజుల క్రితం చూసుకున్నట్లయితే విడదల రజనీ ప్రెస్ మీట్ పెట్టింది. ఆమె మామ అయినటువంటి మామ మీద కూడా కేసు నమోదు చేశారు. సో దానికి సంబంధించి కూడా అప్పుడు విడదల రజనీ మాట్లాడింది. సో ఈ విధంగా వృద్ధుడైనటువంటి తన మామ మీద ఇలాగ అక్రమ కేసులు పెట్టారని చెప్పి ఆమె చాలా ఫైర్ అయింది. ఇది కరెక్ట్ కాదు, కక్ష సాధింపు వైఖరిలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారని మాట్లాడటం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే ఏకంగా రజనీ మీదనే ఏసీబీ కేసు నమోదైనటువంటి పరిస్థితి. సో ఏసీబీ కేసు నమోదవటం అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రాథమికంగా ఆధారాలు లభించిన తర్వాత మాత్రమే ఏసీబీ కేసు నమోదు చేశారు. అయితే ఏసీబీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఏసీబీ కేసు నమోదు చేయడానికి ఆల్మోస్ట్ ఒక 20 నుంచి నెల రోజుల పాటు 20 రోజుల నుంచి నెల రోజుల పాటు సమయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేశారు. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే సో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ విచారణలో భాగంగా మాజీ మంత్రి విడదల రజనీని విచారణకు పిలుస్తారా, ఏం జరగబోతుంది అనేది అయితే మాత్రం ఆసక్తికరంగా మరోవైపు దీంట్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. విజిలెన్స్ అధికారుల హోదాలో పనిచేసినటువంటి విజిలెన్స్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి జాషువా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవడం, ఆయన కూడా 10 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం, అక్కడ ఎమ్మెల్యే చేయడమే పొరపాటు. కానీ దానికి వత్తాసు పలికినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా ఎలా చూడాలి? ప్రజెంట్ జాషువా ఎక్కడ పనిచేస్తున్నారు, ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఐపీఎస్ అధికారి జాషువా అప్పట్లో గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీగా పనిచేస్తున్నారు. సో ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది. ప్రజెంట్ అయితే ఈ కేసులో ఆయన్ని కూడా A2గా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి విడదల రజనీ A1 అయితే A2గా ఐపీఎస్ అధికారి జాషువాని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విచారణకు సంబంధించి సో ఐపీఎస్ అధికారి అయినటువంటి జాషువాని కూడా ఖచ్చితంగా విచారణకి పిలుస్తారు. ఎందుకంటే విచారణ ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ విచారణ జరిపిన సమయంలో అందరి పాత్రలు కూడా ఉన్నాయని ఆయన ప్రాథమికంగా ఆ విచారణలో తేలిన తర్వాత మాత్రమే తప్పుడు కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు అని ఆమె మొదట్లోనే చెప్పడం జరిగింది. ఏదైతే చిలకలూరుపేట వైసీపీ కన్వీనర్ వెళ్ళిన సమయంలోనే క్లియర్ గా చెప్పడం జరిగింది, తప్పుడు కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేసులు పెట్టడంతో విడదల రజనీ ఎలాగ రియాక్ట్ అవుతారనేది అయితే మాత్రం ఆసక్తిగా మరి. ఎందుకంటే గతంలో కూడా కావాలనే వేధిస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు ఫిర్యాదులు చేపిస్తున్నారు. అలాగనే వైసీపీకి సంబంధించినటువంటి నేతల మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టిన సమయంలో కూడా ఆమె క్లియర్ గా చెప్పారు, కావాలనే వాంటెడ్లీ వేధించడానికి ప్రయత్నిస్తున్నారని కూడా ఆమె క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేసు ఏకంగా ఇప్పటిదాకా ఆమె అనుచరుల మీద కేసులు పెట్టారు, ఇప్పుడు ఏకంగా ఆమె మీదనే కేసు నమోదైన నేపథ్యంలో ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం ఆసక్తిగా మారింది. మనోజ్. రైట్ రామారావు, సో మొత్తం మీద మాజీ మంత్రి విడదల రజనీ పైన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. సో ఇప్పటికే చాలా పక్కాగా విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేపట్టి నిజంగానే జరిగింది అని నిర్ధారించుకున్న తర్వాత విడదల రజనీ పైన కేసు నమోదు. ఇంతకీ ఏం జరిగిందంటే కనుక 2020 సెప్టెంబర్లో చిలకలూరుపేట సమీపంలోని ఎడ్లపాడు అనేటువంటి ఒక ప్రాంతంలో శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ అనేటువంటి స్టోన్ క్రషర్ దగ్గరికి వెళ్ళిపోయి కొంతమంది అక్కడ ఐపీఎస్ అధికారి కానివ్వండి, ముఖ్యంగా విడుదల రజనీ పిఏ రామకృష్ణ అనే వ్యక్తి ముందుగా బెదిరింపులకు పాల్పడ్డాడు సదరు ఓనర్ చలపతిరావు పైన. మీరు వెంటనే 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారికి చెల్లించాల్సిందే, లేదంటే కనుక మీ పైన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది, మీరు కొంత భయభ్రాంతులకు గురి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు పిఏ రామకృష్ణ. అయితే ఆ చలపతిరావు ఎట్టి పరిస్థితుల్లో వినలేదు, నాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా నేను ప్రభుత్వం ట్యాక్స్ కడుతున్నాను, అన్ని రకాల పర్మిషన్స్ తోనే ఇక్కడ క్రషర్ నిర్వహిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అయితే అప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు. కానీ డైరెక్ట్ గా ఇప్పుడు ఐపీఎస్ ఇక్కడ రైట్ సైడ్ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి జాషువా విజిలెన్స్ డైరెక్టర్ గా ఉన్నారు. సో ఆయన డైరెక్ట్ గా రంగంలోకి దిగిపోయి ఆయనతో పాటుగా విడుదల రజనీ మరిది గోపి కూడా రంగంలోకి దిగిపోయి ఈ మొత్తం నిర్వాకానికి పాల్పడ్డారు. నువ్వు ఇప్పుడు ఇస్తే 5 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది, నేను డైరెక్ట్ గా రంగంలోకి దిగాను కాబట్టి విచారణ చేపట్టి నేను నీ పైన 50 కోట్ల రూపాయల ఫైన్ వేస్తానంటూ ఆయన ఏకంగా తన బృందంతో పాటుగా దిగిపోయి ఆ క్రషర్ మొత్తాన్ని పరిశీలించి విచారణ చేపట్టి ఒక ఫార్మాట్ రెడీ చేశాడు. ప్రభుత్వ పరంగా దుర్వినియోగం జరుగుతోంది, రూల్స్కు వ్యతిరేకంగా ఉందని చెప్పి ఆ స్టోన్ క్రషర్ యజమాని పైన 50 కోట్ల ఫైన్కి సిద్ధమయ్యాడు. అది ఆ రకంగా డాక్యుమెంట్ సిద్ధం చేసుకున్నాడట. వెంటనే అలర్ట్ అయినటువంటి ఓనర్ చలపతిరావు ఇక పోయేదేం లేక తళ్ళు పట్టుకొని
50 కోట్ల కంటే 5 కోట్లే మెండన్నట్టుగా ఆ 5 కోట్లు కాదు కానీ 2 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పి నిర్ణయించుకొని విడుదల రజనీకి 2 కోట్ల రూపాయలు తన పిఏ రామకృష్ణ ద్వారా పంపించాడట. ఆ తర్వాత ఇటు జాస్వా తర్వాత విడుదల రజనీ మరిది ఇద్దరు కూడా నాకు కూడా 10 లక్షలు ఇవ్వాలి, మేము కూడా దీంట్లో ఉన్నాం కదా అని చెప్పి వారు అడగడంతో తన వ్యాపార భాగస్వాముల వ్యక్తులతోని 10 లక్షల రూపాయలు అటు విడుదల రజనీ మరిది గోపికి ఐపీఎస్ ఆఫీసర్ జాస్వా కూడా ఆ చలపతిరావు తన వ్యాపార భాగస్వామ్యంతో అందించారట. దానికి పక్కగా డేట్లు కూడా చెప్తున్నాడు ఆయన. ఈ మొత్తం సమాచారాన్ని టీడీపీ సెంట్రల్ కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ టీడీపీ నాయకులతో చెప్పాడు. ఆ తర్వాత అధికారులకు కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో వెంటనే విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. విజిలెన్స్ అధికారులు వారం పాటుగా అంతా విచారించారు. నిజంగానే ట్రాన్సాక్షన్ జరిగిందా, డబ్బులు ఇచ్చారన్న విషయం పైన లోతుగా పరిశీలించారు. అయితే అక్కడ చుట్టుపక్కల ఎడ్లపాడులోని ఎవరొక గ్రామస్తులు కూడా ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ ఎలా వచ్చాడు, విచారణ ఎలా చేశాడు, ఆయన ఎలా ఎంక్వైరీ చేస్తాడు, పరిశీలిస్తాడన్న విషయంలో కూడా జాస్వాపై అనుమానం వ్యక్తం చేస్తున్న విజిలెన్స్ అధికారులు తీగ లాగితే డొంక కదిలిందన్నట్టుగా మొత్తం వ్యవహారం లాగితే విడుదల రజనీ వరకు చేరింది. అయితే పక్కగా విడుదల రజనీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని తెలుసుకున్నటువంటి విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందిస్తే ప్రభుత్వం మళ్ళీ ఫిబ్రవరి 10, 2025 ఈ నెలలో పోయిన నెలలో ఏసీబీ అధికారులకు సిఫార్సు చేసింది ఈ విషయం పైన కేసు నమోదు చేయమని. సో వెంటనే ఏసీబీ అధికారులు నమోదు చేయకుండా కొంత సమయం తీసుకొని ఎట్టకేలకు నిర్ధారించుకున్న తర్వాత నిన్న ఏసీబీ అధికారులు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఈ కేసు నమోదు చేసింది. విడుదల రజనీ పైన A1 కింద విడుదల రజనీ ఉన్నారు, A2గా జాస్వా ఐపీఎస్ ఆఫీసర్, A3గా విడుదల రజనీ మరిది గోపి, A4గా పిఏ రామకృష్ణ ఇలా కేసులు నమోదయ్యాయి. దాంతోపాటుగా వారిపైన సెక్షన్ 7(7)A తో పాటుగా 384, 120B, BNSS 173, 176 కింద కేసులు నమోదయ్యాయి. సో ప్రజెంట్ ఏసీబీ అధికారులు విడుదల రజనీపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. దాదాపుగా ఇటువంటి సెక్షన్ల కింద కేసు నమోదైతే మాత్రం 7 ఏళ్ల పాటుగా జైలు శిక్ష ఉండే అవకాశం ఉంది. ఏకంగా ఇక్కడ మనం గమనించాలి, ఐపీఎస్ ఆఫీసర్లే అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ అధికార పార్టీ నేతలతో కుమ్మక్క అయిపోయి ఇటువంటి అక్రమాలకు తెరలేపారు అని అంటే గత ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉందనేది మనకు ఒక అర్థం పడుతోంది. ఒకసారి విడుదల రజనీ పైన కేసు నమోదవడం కానివ్వండి, వైసీపీ హయాంలో ఇంకా ఏమైనా మీ దృష్టిలో ఉన్నాయా, ఇంకా ఎవరిపైన ఈ రకంగానే బ్లాక్మెయిల్ చేసి వారిని బెదిరింపులకు గురి చేసి మీ నుంచి డబ్బులు రాబట్టే ప్రయత్నం గత ప్రభుత్వంలో జరిగిందా? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.